హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ తమిళ అర్థమైపోయిన వీడియో వచ్చేసి ఏంటనేది అదేంటి, మనకి 2 days లోనే సంక్రాంతి సంబరాలన్నీ ఉన్నాయి కదా. మొత్తం ఆ ఊర్లన్నీ ఏమేమి జరుగుతాయి, ఎక్కడెక్కడ జరుగుతాయి ఏంటి అనేది మొత్తం అంటే మీకు ఈ లాగ్ లోనే చూపిస్తాను. చాలా బాగా జరుగుతాయి. చెప్పాలంటే మన గోదావరి జిల్లా అంటేనే సంక్రాంతి సంబరాలు అనేది ఎంత బాగా జరుగుతాయి అందరికీ తెలుసు. చాలా మంది ఎక్కడెక్కడి నుంచి అనేది కూడా వస్తున్నారు. రోడ్లు కూడా అసలు ఖాళీ ఉండట్లేదు, ట్రాఫిక్ గట్టేది అంతనే ఆల్రెడీ న్యూస్ లో కూడా చెప్పారు. అలాగే ఇప్పుడు మా ఊరికి వెళ్ళి మొత్తం అని చూపిస్తాను. పండుగ సెంటర్ లో గట్టే తీర్థం, అలాగే కబడ్డీ పోటీలు ఎక్కడ జరుగుతాయి, కోడిపందాలు మొత్తం అన్నీ చూపిస్తాను ఈ లాగ్‌లనేది. మొత్తం ఈ లాగ్ అనేది మొత్తం ఎండ్ వరకంటే చూసి కామెంట్ చేయండి మీకు ఎలాగనిపించింది ఏంటనేది. గైస్ ఫైనల్‌గా అనేది ఇక్కడికనేది వచ్చేసాను. ఇక్కడ ఏమేమి పెడుతున్నారంటే జైంట్ కొలంబస్ అనేది పెడతం జరుగుతుంది ఈ గ్రౌండ్‌లో అనేది. ప్రతి సంవత్సరం కూడా అంతే చాలా క్రేజీగా గట్టి ఇదంతా ఉంది మొత్తం ఈ సంవత్సరం అనేది. ఈ సంవత్సరం కూడా చాలా వెరైటీ అనేది కూడా పెడుతున్నారు. మొత్తం అయన్నీ ఈ వీడియోలనేది ఉంటది. జైంట్ వీల్ అనేది వచ్చేసి ఒకటే ఈ సంవత్సరం అనేది. ప్రతి సంవత్సరం 2 జైంట్ వీల్‌లు పెట్టేవారు. కానీ ఈ సంవత్సరం ఒకటే. మనకి 3 కొలంబస్‌లు దాంట్లో 2 పెద్ద చాలా పెద్ద కొలంబస్‌లు 2. ఒకటేమో నార్మల్ కొలంబస్సే. మీకు అది కూడా చూపిస్తాను. ఈరోజు మార్నింగ్ వీడియో చూసినోళ్ళందరికి తెలుస్తది. షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా మార్నింగ్ అనేది. అది చూసినోళ్ళందరికి తెలుస్తది. ఇయన్నీ జైంట్ వీల్‌కి సంబంధించిన బుట్టలియి. కొన్ని బిగించేసారు. ఇంకా కొన్ని అనేది బిగించలేదు. మొత్తం బిగించిన తర్వాత కూడా మీకంతా ఒక మినీ వ్లాగ్ అనేది చేస్తామని జరుగుతుంది. మన ఛానెల్ ఫాలో అవ్వండి. చాలా మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ గట్టా ఇదంతా వస్తది. డ్రాగన్ ట్రైన్ అన్నాను కదా! కొలంబస్ అన్నాను కదా పెద్దది. ఇదే కొలంబస్ మనకి చాలా బావుంది. పెద్ద కొలంబస్ ఇదనేది. ఈళ్ళింటికి 2 అనేది ఉన్నాయి. ఎక్కడోటి ఇంకోటి అనేది వేరే చోటనేది ఉంది. అది కూడా మీకంతా చూపిచ్చడం జరుగుతది. మొత్తం ఇదంతా కంప్లీట్ అయిపోయినాయి. కాకపోతే ఇంక ఇంజిన్‌లో ఒకటే ప్రాబ్లమ్. ఇంజిన్‌లో ఒకటే ఇంకా పెండింగ్. ఇక్కడ ఇంజిన్‌లు కూడా అయిపోయినాయనుకో మనకు మొత్తం అంతా ఇంక అయిపోతది. ట్రైల్ గట్టి ఇదంతా చేసినప్పుడు కూడా మీకంతా చూపిచ్చడం జరుగుతది. మీరెక్కడ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకనేది చూడండి. అలాగే లొకేషన్ వచ్చేసి నరసాపురం తెలుసు కదా! బస్ స్టాండ్. బస్ స్టాండ్ కాడ నుంచి సీతారామపురం వెళ్ళే దారిలో అనేది మనకి పెద్ద చర్చ్ అండి తగులుతది. పెద్ద చర్చ్ పక్కన అనేది ఉంటది రోడ్‌లనేది. మీకు ఈరోజు ఈవినింగ్ అనేది వస్తది లొకేషన్ వీడియో చాలా మందనేది కామెంట్ చేశారు కూడాని. ఈరోజు ఈవినింగ్ అనేది వస్తామని జరుగుతది. 8 పీఎంకి అనేది పెడతాను లొకేషన్ వీడియో. అందరూ తప్పకుండా చూడండి. మొత్తం ఆ వీడియోస్ అన్ని కావాలంటే మన ఛానెల్‌లో ఫాలో అవ్వండి. అప్పుడు నేను ఏం పెట్టినా గాని తొందరగా అనేది వస్తామని జరుగుతది. ఈరోజు మీ గురించి అనేది ఎర్లీ మార్నింగ్ అనేది వచ్చాను. మళ్ళీ అక్కడ ఖాళీ ఉండదని చెప్పి ఎర్లీ మార్నింగ్ అనేది 8 కల్లా వచ్చి అనేది ఈ వీడియో అనేది షూట్ చేస్తామని జరుగుతుంది. అలాగే ఇంకో షాట్ అనేది చనిపోయారు అనేది బయట నుంచి అనేది చూస్తే ఇలాగనేది ఉంది. చాలా క్రేజీగా కట్టి ఇదంతా ఉంది కదా! మొత్తం బుట్టలన్నీ పెడితే గాని మనకి అంత లుక్ అనేది రాదు. ఆ జనరల్ లుక్ రావాలంటే మనకి బుట్టలు తగిలిస్తేనే ఒక లుక్ అనేది వస్తది. అలాగే కొద్దిగా ఎదరకనేది వచ్చిన తర్వాత చూస్తే ఇంకో చోట అనేది వేరేగా చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా! వాళ్ళకనేది జంపింగ్ ఇయన్నీ పెడుతున్నారు. ఇంకా స్టార్ట్ చేయలేదు. మామూలుగా తెచ్చారు. అవి చిన్న చిన్న బొమ్మలన్నీ ఉన్నాయి కదా! మొత్తం అయన్నీ పెట్టి ఇక్కడ చాలా విచిత్రంగానే చేస్తున్నారు. ఇక్కడ కూడా బావుంటది. అందరూ తప్పకుండా రండి నరసాపురం నుండి ఎవరు మిస్ అవ్వద్దు. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు అనేది వెయిట్ చేయాలి. దాని పక్కనే పెద్ద కొలంబస్ అనేది ఉందన్నాను కదా! అది పెద్ద కొలంబస్ అనేది ఇదే. చాలా బాగా పెడుతున్నారు అక్కడ కూడాని. మనకి ఈళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చినోళ్ళు కాదు. మీకు చాలా దూరం నుంచి అనేది వచ్చి అనేది ఇక్కడ అనేది పెడతం జరుగుతది. లీటీకి అనేది తీసుకొని మొత్తం ఇదంతాని. స్థలాలు గట్టి ఇదంతాని కొన్ని సంవత్సరాలకనేది మొత్తం తీర్థం అనేది అంతమైపోతదేమో అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం అందరూ ఇల్లులు గట్టా అపార్ట్‌మెంట్‌లన్నీ కట్టేస్తం జరుగుతుంది దాని గురించనేది. మనకి అలాగ ఏం జరగకుండా ఉండాలని కోరికండి ప్రతి ఒక్కరు. గైస్ అలాగే ఇంకోటేంటంటే గుడనేది చెప్పలేదు కదా మెయిన్‌గా. గుడనేది వచ్చేసి ఇది ఆపోజిట్‌లో అనేది ఉంటది. మీకంటే చూపిచ్చాను గదా! ఇదంటే గుడి ఆపోజిట్‌లో అనేది పెడతం జరుగుతుంది. పెద్ద కొలంబస్ అనేది. చాలా క్రేజీగా ఉంటది. వచ్చినోళ్ళందరూ తప్పకుండా ఎక్కండి. ఎక్కలేదనుకో అనవసరంగా ఎక్కలేదు అనిపిస్తది. బాధగా అనేది ఉంటది. తప్పకుండా వచ్చినోళ్ళందరూ ఎక్కండి. అలాగే లోనకనేది వచ్చేసి చూస్తే మొత్తం ఇక్కడ డెకరేషన్ గట్టా ఇదంతా కూడా రెడీ అయిపోయింది కూడా లైటింగ్ ఇదంతాని. మార్నింగ్ ఓన్లీ మెరుపులియి పెట్టారు. నైట్ అనేది లైటింగ్ ఇదంతా ఏస్తే చాలా బాగుంటది. అసల ఖాళీ అనేది ఉండదు. మీరు ఎందుకంటే మనకి ఇయర్‌కనేది ఒకసారి వస్తది. ఇంటి పందంగా ఎప్పుడు రాదు. అలాగే పక్కగా అనేది వచ్చేసి చిన్న కొలంబస్ అన్నది కదా! చిన్న కొలంబస్ అనేది ఇదే. ఇది కాదు ఇది కూడా కొద్దిగా విచిత్రంగా అనేది ఉంది. ప్రతి సంవత్సరం అనేది తలకాయలు వేరేగుండేయి. ఇందాక చూపించాను కదా! మీకు కొలంబస్ అదే జూమ్ చేసాను చూపిస్తున్నాను. అక్కడి నుంచి అనేది కనపడుతది కదా! కొలంబస్ వ్యక్తి కొలంబస్ కూడాని. ఈ కొలంబస్ అనేది కొద్దిగా విచిత్రంగా అనేది ఉంటది. తలకాయ గట్టి ఇదంతాని. అప్పుడు లాస్ట్ ఇయర్ పెట్టినప్పుడైతే వేరేగా ఉన్నది కొలంబస్ తలకాయి. మొత్తం ఇదంతా వేరేగా మొత్తం ఈ సంవత్సరం అందరూ వేరే చోట నుంచి అనేది వస్తామని జరిగింది ఇక్కడికనేది. అలాగే చాలా మంది కబడ్డీ పోటీలు కూడా తెలిసే ఉంటది. మాక్సిమం అందరూ వస్తారు కబడ్డీ పోటీలకి. అలాగే ఈ సంవత్సరం కూడా ఇంకా రెడీ చేస్తున్నారు కబడ్డీ పోటీలకి. ఇదంతాను ఆకులు కట్టి ఇదంతా తీసేసారు. స్టేజ్ కూడా అనేది ఏసేసారు. మనకు ఆకులు ఈ లైటింగ్ అంతే మొత్తం అంతా అయిపోతది. The next day. గైస్ ఇప్పుడనేది డే 2 ఆల్రెడీ చూసారు కదా!
మనకు డే 2లో వచ్చేసి ఏంటంటే జైంట్ వీల్ గట్ట ఇదంతా మొత్తం అంటే ఫిక్స్ అనేది అయిపోయింది. చాలా బాగుంది. చాలా క్రేజీగా గట్ట కనపడుతుంది కదా! జైంట్ వీల్ గట్ట ఇదంతా. అందుకని ముందే చెప్పాను మొత్తం అంతా అయిన తర్వాత చూస్తారు మనకి ఒక వేరే లెవెల్ లుక్ అనేది వస్తది. ఇది కొలంబస్ కూడా అండి ఇది రెడీ అయిపోయింది. మొత్తం లైట్లు గట్టి ఇదంతా పెట్టేసారు. నైట్ టైమ్ అని చూస్తే లైటింగ్ బట్టి వేరే లెవెల్ అండి ఇది ఉంటది. మీరు ఎవ్వరు మిస్ అవ్వద్దు. తప్పకుండా రండి. 13, 14, 15, 16, 17 కూడా 5 డేసే కాదు మనకి 7 డేస్ అనేది ఉంటది. అలాగే పక్కన చిన్నపిల్లల కార్లు ఇయన్నీ కూడా పెడతం అనేది జరిగింది. నన్ననేది లాగిన్ పెట్టినప్పుడు ఏమి లేవు కదా! మొత్తం అయన్నీ తెచ్చారు. డ్రాగన్ ట్రైన్ అనేది వస్తదన్నాను కదా! డ్రాగన్ ట్రైన్ అనేది వచ్చింది. మనకలాగే డ్రాగన్ ట్రైన్ ఒకటి, బ్రేక్ డాన్స్ అనేది 2 అనేది వస్తమనేది జరిగింది. అవి కూడా మొత్తం బిగించిన తర్వాతంతా మీకంతా చూపిస్తాను. అలాగే గుడి కాడకనేది వచ్చాము. ఇక్కడ కూడా చిన్న చిన్న ఏరోప్లేన్‌లు అనేది కూడా పెడతం జరిగింది. అలాగే ఇంకోటేంటంటే కొలంబస్ కూడా ఇది కూడా రెడీ అయిపోయింది. మొత్తం లైటింగ్ ఒకటి పెండింగ్ ఇక్కడనేది. మీకు ఇంకోటి చూపిస్తాను చూత్తనండి ఇప్పుడనేది ఎక్కడికంటే కోడిపందాలు అడుగుతారు కదా చాలామంది. చాలామంది కోడిపందాలు కూడా చూస్తానికనేది వస్తారు. అలాగే మాకు తెలిసినోళ్ళు బర్రనేది ఇక్కడనేది ఏస్తం జరుగుతుంది. వాసు అంటారు. శనిరెడ్డి వాసు, రమేష్ అంకులు మొత్తం వీళ్ళందరూ అనేది ఇక్కడ కలిపనేది ఏస్తం జరుగుతుంది. ఇక్కడ చాలా బావుంటది కోడిపందాలు అలాగే డాన్స్ ప్రోగ్రాలు గట్టా ఇదంతాని. ఇక్కడ లొకేషన్ వచ్చేసి ఎక్కడంటే రుస్తుంబాద జనసేన గ్రౌండ్ అంటే ఎవరన్నా చెప్తారు. 60 ఫ్లాట్‌ల అపార్ట్‌మెంట్ పక్కన అనేది ఉంటది. జనసేన గ్రౌండ్ అంటే మాక్సిమం అందరికి తెలిసిపోతది. పాత వైన్ చేసి ఉంటది కదా! దాని అపోజిట్‌లో అనేది ఉంటది. జనసేన గ్రౌండ్ అండి ఇది. లాస్ట్ ఇయర్ అందరూ వచ్చారు. జబర్దస్తోళ్ళు గట్టా ఈళ్ళందరూ వచ్చారు. ఈ సంవత్సరం కూడా వస్తారంట కూడా. మీరందరూ తప్పకుండా రండి. ఎంజాయ్ చేయండి. మనకి ఇయర్‌కనేది ఒక్కసారి అనేది ఇలాగ వస్తామని జరుగుతది. అలాగే ఇక్కడ కోడిపందాలకు మొత్తం ఇదంతా రెడీ అయిపోయింది. స్టేడియం గట్టా ఇదంతాని చాలా మందనేది నేను ఎర్లీ మార్నింగ్ అనేది వచ్చేస్తున్నాను. ఇవన్నీ 6 అంటే మా సబ్‌స్క్రైబర్స్ కూడా చూపించాలని చెప్పి మొత్తం అంతా నేను ఎర్లీ మార్నింగ్ అనేది వచ్చి చూపిచ్చడం అనేది జరుగుతుంది. అది ఇంకోటేసి ఏంటంటే గుండాట్లు అలాగే చికెన్ పకోడీ, స్నాక్స్ గట్టా ఇంత మొత్తం ప్రతి ఒక్కటి అనేది ఇక్కడ అవైలబుల్‌గా అనేది ఉంటది. ఎవరు టెన్షన్ పడక్కర్లేదు. వచ్చినోళ్ళందరూ చూసి ఎంజాయ్ చేయండి.